ఓడిపోతేనే పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనే అక్కడి అనధికారిక ఎమ్మెల్యే. అధికార యంత్రాంగాన్ని కనుసన్నుల్లో పెట్టుకోవచ్చు గాని పబ్లిక్ లోకి వస్తే మాత్రం మ్యాటర్ అంత ఈజీ కాదు. మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో అదే జరుగుతుంది అక్కడ. ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దెబ్బకు మాజీ ఎమ్మెల్యే షేక్ అవుతున్నారు. అధిష్టానానికి సన్నిహితుడైన ఏఐసిసి సభ్యుడిగా ఉన్న కనీసం బీ ఫామ్లు ఇచ్చే అవకాశం కూడా ఆయనకు దక్కడం లేదు. విపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట ఏమి సేతు అంటూ మదన పడుతున్నారా మాజీ? జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గం మొదటి నుంచి ప్రత్యేకమే. నడిగడ్డ రాజకీయాలు ఓ పట్టాన ఎవ్వరికీ అంతుపట్టని పరిస్థితుల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అనూహ్య పరాజయంతో కాంగ్రెస్ శ్రేణులు షాక్ తిన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలిచినా అలంపూర్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి విజయం సాధించడంతో అంతా అవాక్కయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచినా అలంపూర్లో విజయుడు, గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి గెలిచి బీఆర్ఎస్ పరువు నిలబెట్టారు. రాజకీయ కారణాలతో గెలిచిన కొన్ని నెలలకే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎంతో భేటీ అయి కాంగ్రెస్ కి మద్దతు పలికారు. అలంపూర్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఓడిపోయినా గద్వాల కాంగ్రెస్ లో ఆయనకు సీఎం ప్రాధాన్యమిస్తూ వచ్చారు. సీఎంతో సాన్నిహిత్యానికి తోడు పార్టీ కేంద్ర నాయకత్వంలో ఉన్న సంబంధాలతో సంపత్ కుమార్ జోగులాంబ గద్వాల జిల్లాపై తన ఆధిపత్యాన్ని చూపిస్తూ వస్తున్నారు. జిల్లాలో ఏ అధికారి సీటు కదలాలన్నా, పోలీసుల బదిలీలు జరగాలన్నా తన ఆదేశాలు లేనిదే ఒక్క ఫైల్ కూడా కదలని పరిస్థితి తీసుకువచ్చారు సంపత్. తనకు అప్పగించిన అలంపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి జోక్యం చేసుకుంటున్నారని, ఆయనపై కూడా కాంగ్రెస్ అధిష్టానానికి సంపత్ ఫిర్యాదు చేసేదాకా వెళ్లాయి పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్. జోగులాంబ గద్వాల జిల్లాలో తాను ఏమనుకుంటే అది జరుగుతుందన్న కాన్ఫిడెన్స్తో సంపత్ కుమార్ రాజకీయాలు చేస్తూ వచ్చారు. సొంత జిల్లాలో సంపత్ కుమార్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న సీఎం ఇటీవల ఆయన వ్యవహార శైలిపై కొంత అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో రోడ్డు కాంట్రాక్టర్ని డబ్బు డిమాండ్ చేసినట్లు ఆడియో వైరల్ కావడంతో సంపత్పై సీఎం రేవంత్ సైతం కొంత కినుక వహించినట్టు ప్రచారం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సైతం సంపత్కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ ఊపందుకుంది. ఇలా సంపత్ కుమార్ ఒక అడుగు ముందుకు 10 అడుగుల వెనక్కి వేసుకుంటూ రాజకీయ చదరంగంలో ఆడుతూ ముందుకెళుతున్న సమయంలో వచ్చిన మున్సిపల్ ఎన్నికలు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలతో గద్వాల జిల్లాలో వర్గపోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య మధ్య బీఫామ్ల రగడ రచ్చగెక్కింది. సరిత వర్గానికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే బండ్ల రాజకీయ చదరంగమాడుతున్నారట. మహబూబ్ నగర్ బహిరంగ సభలో సరితా తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారంటున్నారు. మున్సిపల్ ఎన్నికల బీఫామ్ల బాధ్యత తనకు అప్పజెప్పాలని సరిత సీఎంని కోరినట్లు చెబుతున్నారు. కానీ గద్వాల జిల్లా మున్సిపల్ అభ్యర్థుల బీఫామ్ల విషయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడా సరిత వర్గానికి అవకాశం ఇవ్వకుండా పావులు కదుపుతున్నారట. దీంతో సరిత వర్గం జిల్లాలో ఆందోళన బాట పట్టింది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం సరిత వర్గానికి మద్దతుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో బీఫామ్ల విషయంపై మాట్లాడారట. అయినా ఎమ్మెల్యే బండ్ల ఎక్కడా తగ్గలేదట. పార్టీని మెజారిటీ సీట్లలో గెలిపించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వడంతో అధిష్టానం సైతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోందట. ఇలా సంపత్ కుమార్ మాట గద్వాల జిల్లాలో చెల్లుబాటు కాలేదని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. జిల్లా సంగతి దేవుడెరుగు, అలంపూర్లో అయినా చక్రం తిప్పుదామనుకుంటే అది కూడా జరిగేలా లేదు. ఏ పదవి లేకున్నా అలంపూర్లో అంతా తానే నడిపిస్తున్న సంపత్ కుమార్ మున్సిపల్ ఎన్నికలు కూడా తన కనుసన్నల్లోనే జరుగుతాయని అనుచరులతో చెబుతూ వస్తున్నారట. ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని సీఎంకి గిఫ్టుగా ఇస్తానని సంపత్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందట. కానీ
అనూహ్యంగా అలంపూర్ పట్టణంలోని 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఏకగ్రీవం కావడంతో సంపత్ షాక్ తినాల్సి వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడంలో ఆ పార్టీ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సొంత ఇలాకాలోనే సంపత్ కుమార్కి కోలుకోలేని దెబ్బ తగిలిందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టడంతో కాంగ్రెస్ నాయకత్వం సంపత్ కుమార్పై సీరియస్ అయిందట. అలంపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో సమాచారం ఇవ్వాలని వెంటనే జిల్లా మంత్రి వాకిటి శ్రీహరికి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిన సంపత్ ఆయన్ని కలిశారట. సంపత్ కుమార్ తీరు వల్లే అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని సీనియర్ నేతలు సైతం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరితో సంపత్ భేటీ అయ్యారట. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే బీఫామ్ ఇచ్చే కమిటీలో ఉన్న సంపత్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని మంత్రి వాకిటిని పార్టీ పెద్దలు ఆదేశించారట. దీంతో అలంపూర్ నియోజకవర్గ బాధ్యతలు డీసీసీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ రెడ్డికి అప్పజెప్పాలని మంత్రి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సంపత్ వర్గం పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్లయింది. సంపత్ కుమార్పై వస్తున్న అనేక విమర్శలు, ఆరోపణలపై పార్టీ అధిష్టానం ఇప్పటికే సీరియస్గా ఉంది. దీంతో పాటు ఆయన నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. 2 ఏళ్లుగా అలంపూర్లో అన్నీ తానై వ్యవహరించిన సంపత్కి ఇది కోలుకోలేని దెబ్బ అని కాంగ్రెస్ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారట. ఏ అధికారం లేకున్నా గద్వాల జిల్లాలో చక్రం తిప్పిన నేతకు ప్రస్తుతం పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా తన మాటే శాసనం అన్నట్లు చెలాయించుకుంటున్న మాజీ ఎమ్మెల్యేకు మున్సిపల్ ఎన్నికలు శాపంగా మారనున్నాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట.